హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో 9 days అయిపోయాక టెంపుల్కి వెళ్తాం కదా. సో టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసిన తర్వాత టిఫిన్కి హోటల్లో అదే మొత్తం ఫ్యామిలీ మొత్తం. ఏదైనా అవుట్ఫిట్ చూపించే అసలు నిల్చే అది అవుట్ఫిట్ ఫస్ట్ నిల్చే సో గైస్ ఇంకా గుడి నుంచి వచ్చాక టిఫిన్ కోసం ఆగాము. టిఫిన్ చేస్తాము. అందరూ ఇడ్లీ ఆర్డర్ పెట్టేసుకున్నాము. మార్నింగ్ హెవీగా తినడం ఇష్టం లేక ఆర్డర్ పెట్టుకుని ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. బ్యానర్ కోసం ఫొటోస్ తీసుకున్నాము. కొంచెం ఫొటోస్ లాగా అయిపోయాక ఇంకా ఈవినింగ్ హల్దీ కోసము డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకున్నాం. ఇంకా డ్యాన్స్ ప్రాక్టీస్ అయిపోయాక లంచ్ చేసి టైం ఉంది కదా నేను కొంచెంసేపు అలా పడుకొని ఈవినింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాము. ఇంకా మెయిన్ క్యాండిడేట్ ఇలా రెడీ అయింది. తర్వాత ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరము రెడీ అవుతున్నాము. అప్పటికి లేట్ అయిపోయింది. మాకు డెకరేషన్ ఇంకా అవ్వలేదనేసి లేట్గా రెడీ అవ్వడం స్టార్ట్ అయ్యాము. ఒక్కొక్క ఆగే కప్పుడే కాదు, అది పట్టుకోమన్నారు. ఇలా నడుము దగ్గర పెట్టుకో. ఆ వాటర్ నేను ఇప్పుడు తెలిసిందా. అందరూ చేతుల నుంచి గట్టి ఓవేసుకోండి, ఓకేనా? రెడీ మా నువ్వు ఇటు చేస్తా. ఓకే రెడీ 1 అమ్మా అందరూ చేతులు దించండి. రెడీ 1 2 3 ఓవేషన్ గట్టిగా. ఇంకా 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 ఓకే బాగా చెప్పండి అందరూ. కెమెరామెన్ టాటా చెప్పండి, టాటా చెప్పండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఓకే అలా బయటకు వచ్చేది స్లోగా చేయండి. చూడు హలో చదివమ్మా నువ్వు చూడాలి. చల్లగా ఉంది. కలుమోయి 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 కలుమోయు వేసండి. వేయండి 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 కూడా జలండి 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 ఇంకా ఇంకా చాయిస్ ఇప్పుడే. మా కూర్చోమ్మ ఒకసారి. ఉంటా ఉంటా
మొత్తం అంతా తడిసిపోయి ఫుల్ నైట్ అంతా ఎంజాయ్ చేసుకుని పాటలు వేసుకుని ఫుల్ ఆ చలిలోని ఆ తడిసిన తర్వాత కూడా మాకు ఆ చలి అనిపించలే కానీ ఎంజాయ్మెంట్ ఫుల్ చేసేసాము. హ్యాపీగా డేస్ అంతా చాలా బాగా స్పెండ్ చేసాం. ఏది ఇప్పటికే తెల్లవని వెళ్ళి ఇద్దరు నిల్చోండి, ఇద్దరు ఒక దగ్గర, ఇద్దరు పెళ్లి కూతురు. అలా కిందకి వెళ్ళేసి నా వైపు చూడు. వెనక్కి తిరుగు. పద అలా నడుచుకుని అవును కెమెరామెన్ ఇక్కడ చేస్తారట. పువ్వులు నలిగిపోతే అలా పెడతారు. మొత్తం రెడీ అయిపోయాక ఇంకా కింద దిపాము. డెకరేషన్ దగ్గర కొన్ని పిక్స్ తీసేసుకొని తర్వాత కూర్చోబెట్టేసాము. కూర్చున్నాక ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఫొటోస్ తీసుకున్నారు. అందరు ఫొటోస్ అన్నీ అయిపోయాక లంచ్ చేస్తాము. లంచ్ అయ్యాక ఇంకా డాన్సెస్ లాగా కొంచెం చేసుకొని ఫంక్షన్ అంతా అయినప్పటికీ 3:30 అయిపోయింది. అయిపోగానే ఇంకా అత్త వాళ్ళందరూ హారతి ఇచ్చేసారు లిఖితకి. ఇంకా హారతి ఇచ్చి తీసుకుని వెళ్ళిపోయాము. ఇలాగ తన ఫంక్షన్ మొత్తం అయ్యింది. చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం. సూపర్గా అయ్యింది. అండ్ దిస్ వాజ్ అబౌట్ అవర్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలా